దేశంలో అన్ని పార్టీలది ఒక దారి అయితే వైసీపీది మరొక దారి అంటూ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రజల చేత ఓట్లు వేయించుకుని రాష్ట్రానికి ద్రోహం చేశారని మండిపడ్డారు. విభజన జరిగిన సమయంలో ఆర్థిక కష్టాలు ఒకవైపు, మరొక వైపు రాజధాని లేకపోయినా పాలన సాగించామని చెప్పారు. తన పోరాటంతో పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయించినట్లుగా తెలిపారు. రాజధానిగా అమరావతిని నిర్ణయించి 12 ఏళ్లు అయిందన్నారు. ఇప్పటికి చట్టబద్ధత లభించిందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 50 పార్టీలు నేరుగా మాట్లాడిన వారు పూర్తిగా సహకరించారు. మేము ఆమోదిస్తున్నాం, దీనికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం అని చెప్పారు. ఇంకొక పక్కన మిగిలిన పార్టీస్ అన్ని కూడా పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఒకే ఒక పార్టీ, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఓట్లేసుకుని ఇక్కడి నుంచి ఎంపీలుగా అయ్యి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే ధైర్యం చేశారు. దేశమంతా ఒక దారి అయితే వీళ్ళది ఇంకొక దారి అయ్యే పరిస్థితి వచ్చింది. బాధపడ్డారు, మనోవేదన పడ్డారు. రెండు ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ భావోద్వేగాలున్నాయి. మాకు రాజధాని లేదు, ఆదాయం లేదు, విభజన జరిగితే కనీసం పింఛన్లు వస్తాయా అని చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను, రెండు ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. మీరు విభజిస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణను మెప్పించండి. 7 మండలాలు ఆ పక్కనుంటే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగితే ఇంకా ఇది అసాధ్యం. మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసి లేకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే తప్ప పోలవరం నిర్మాణం జరగదని చెప్పే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, అదే మరిగా కొండే కేంద్ర నాయకత్వానికి చెప్పాను. 7 మండలాలు ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, మీరు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయలేను. విజయవాడ గుంటూరు మధ్యలో 46% ప్రజలు ఇది అనుకూలమైన ప్రదేశమని వీళ్ళంతా కూడా సమాచారం ఆయనకి ఇచ్చారు, ఓటేశారు. అది చూసిన తర్వాత విత్ కన్సెన్సస్ ఆ రోజు గ్రీన్ ఫీల్డ్ రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుందని డిక్లేర్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా విన్యాసాలు వేశారు, అందరినీ రెచ్చగొట్టారు. ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు, ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. నాకు అంతుపట్టలేదు, మీకు అంతుపట్టిందా? ఈ మనస్తత్వం మీకు అంతుపట్టలేదు, ప్రజలకైనా అంతుపట్టిందా? ఏంటి ఈ ప్రవర్తన? ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయం చేయడం ఏంటి? మనందరం కలిసి ఏ విధంగా ముందుకు పోతామో నాకైతే. ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు. ఎవరు ఎన్ని చేసినా అమరావతి ఆగదు, అభివృద్ధి ఆగదు, సంకల్పం ఆగదు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, నబార్డ్ నుంచి, నాఫెడ్ నుంచి ఒక 40,000 కోట్ల రూపాయలు టైఅప్ చేశారు. ఇంకో పక్క 56,000 కోట్లకు పనులు పిలిచారు. 91 మౌలిక ప్రాజెక్టులన్నీ ప్రారంభిస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నివాస భవనాలు తొందరలో పూర్తవుతాయి. ఐకానిక్ బిల్డింగ్లు కూడా 2028కి పూర్తి చేస్తాం. 2047 నాటికి తెలంగాణ